ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అగలే కాచీమైన కుట్టని మూడు కల్ల రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూతి భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది ప్రకృతియే పరవశించి పూదండగా మారెను ప్రకృతియే పరవశించి పూదండగా మారెను పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం
శివపార్వతుల దివ్యలీల కళ్యాణ మహోత్సవానికి అందరికీ కూడా స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వదంతి సానో మంత్రేషమోర్జందుహానా ఏనర్వాగస్మానమదుష్టుతైతు ధాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అనురాగానందయుక్తాయ యశవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యౌ సద్గురుం ప్రణమామ్యహం. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా. తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీపదే తే సత్యం. ఓం తస్స వితురవరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్. ఓం మా పూజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సుర. హస్తం ప్రక్షాళ్యాన్నమస్తదసే. నమః సదసస్పతయే. నమః సఖీనాం పురోధానాం చక్షుషే. నమో ధివే నమః పృథివ్యై. సప్రత
सभां मे गोपाय तानिन्द्रियावदकुरु सर्वेभ्यो भक्तमाहेश्वरेभ्यो ब्राह्मणेभ्यो गुरुभ्यो नमः। ओम गुरुभ्यो नमः। ओम आचार्येभ्यो नमः। ओम इष्टदेवताभ्यो नमः। ओम कुलदेवताभ्यो नमः। ओम गृहदेवताभ्यो नमः। शशि पुरन्दराभ्यां नमः। वाणी हिरण्यगर्भाभ्यां नमः। ओम लक्ष्मीनारायणाभ्यां नमः। ओम अरुन्धती वसिष्ठाभ्यां नमः। कल्याण मंडपे श्री पार्वती परमेश्वर दिव्य सन्निधाने व्यावहारिकजान्द्रबाणेन शालिवाहनशके प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधिनावसंवत्सरे उत्तरायणे वसंत ऋतु चैत्रमासे बहुलपक्षे शुभतिथौ वासरस्थो वासरः शुभवासरे प्रदोष सायं प्रदोष काले गोधूलि समये शुभ नक्षत्रे शुभयोगे शुभकरणाय एवं गुणविशेषण विशिष्टायां सुपदितो यजमान सुपात्त समस्त दुरितक्षय द्वारा परमेश्वर उद्दिश्य परमेश्वर प्रीत्यर्थो अस्य यजमानस्य च श्रीमान श्रीमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवाय पडकशिल गोत्रोद्भवस्य अस्य यजमानस्य कामिशेट्टि वंशोद्भवस्य अस्य यजमानस्य सुशील कुमार नामधेयस्य अस्त धर्मपत्न्याः शैलजा कुमारी नामधेवत्याः गणित कुमार नामधेयस्य प्रणवी कृष्णा नामधेवत्याः अनिल कुमार नामधेयस्य श्रीलक्ष्मी नामधेयायाः पुनीत नामधेयस्य कृष्णवेनम्मा नामधेवत्याः सह कुटुम्बानां सबान्धवानां श्री यजमानस्य सपुत्रे पुत्रकानां सबान्धवानां नवीन कुमार नामधेयस्य सुप्रिया नामधेवत्याः प्रणति नामधेयस्य प्रणाली नामधेयायाः बुधनकुलगोत्रोद्भवस्य वासुदेवराव नामधेयस्य पुष्पलता नामधेयवत्याः निखिल नामधेयस्य हारिका नामधेयस्य अखिल नामधेयस्य सह कुटुम्बानां मम सहकुटुम्बानां सपरिवाराणां क्षेम स्थेम धैर्य स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थं मम मनश्शांति पूर्वक आनंद जीवन सिद्ध्यर्थं मम जन्म नक्षत्र जन्म राशि जन्म लग्न वशात् जातकगत सकल नवग्रह दोष निवृत्त्यर्थं नवग्रह बाधा निवृत्ति द्वारा सकल ग्रह अनुकूल्यत सिद्ध्यर्थं मम जनन जन्म अंतरेषु च ज्ञानतः अज्ञानतः संभावितानां समस्त पापानाम् अपनोदन अर्थम अखंड शिवभक्ति शिवज्ञान शिवपारायण शिवानुग्रह शिवचिंतन सिद्ध्यर्थं शिवलीला कल्पित माया प्रपंच मम जीवन परमानंद सिद्ध्यर्थं मम जीवन सकल ऋणात्मक शक्ति निवृत्ति द्वारा सदाकाल धनात्मक शक्ति प्राप्त्यर्थं मम इष्टदेवता गृहदेवता कुलदेवता ग्रामदेवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं मम अन्योन्य दाम्पत्य सुखजीवन सिद्ध्यर्थं मम गृहे मम वंशानां सकल दंपति अन्योन्यता सिद्ध्यर्थं परस्पर मनस्पर्धा मनोवैकल्य निवृत्ति द्वारा सख्यता सिद्ध्यर्थं
మమ కాయిక వాచిక మానసిక ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ పాపశేష నివృత్త్యర్థం యథాశక్తి మమ దంపతీనాం అన్యోన్యత సిద్ధ్యర్థం మమ వంశాభివృద్ధ్యర్థం గోత్రాభివృద్ధ్యర్థం దీర్ఘసుమంగళి సౌభాగ్యత సిద్ధ్యర్థం మమ వ్యాపార వ్యవహార క్రయ విక్రయ దినదిన ఉత్తరోత్తర అభివృద్ధ్యర్థం దేవాదిదేవ మహాదేవ సంపూర్ణ అనుగ్రహ మమ పుత్ర పౌత్ర మిత్ర కలత్ర భ్రాతృ బంధు దాస దాసీజన విమల విజ్ఞాన సంపన్న నానావిధ అనుభావ సిద్ధ్యర్థం యథాశక్తి మమ దంపతీనాం కళ్యాణ రజతోత్సవ సందర్భ యథాశక్తి మాహేశ్వర సహాయేన మహాగణపతి మంగళగౌరి స్వస్తి పుణ్యాహవాచన పూర్వక శివలీల కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే. ఓం తదానో మహాగణపతి పూజాం కర్తుం ఫలశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం కలశ పూజాం చ కరిష్యే ఇది సంకల్ప్య. ఓం ముఖే రుద్రః కంఠే విష్ణుః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః సాగరః సర్వే సప్తద్వీపావసుందరః ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వణః అష్టదహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः గాయత్రీ దేవ సావిత్రీ శాంతి పష్ఠే గణేకదా తుమముఝాంతర్దం దురితక్షయకారకాः గంగే జయమునే దేవ గోదావరి సరస్వతి సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః మోక్షం తస్మై ఓంకారాయ నమో నమః. దేవదేవేషు తపాఖ్యాభ్యంతరశ్రుతిః. ఓం అపసర్పందు తే భూతాయే భూతా భువిదం స్థితా భూతా విఘ్నకర్తారస్తేన సంతు శివాజ్ఞయా. పూజా ద్రవ్యాని దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య శేషం విసర్జయేత్. సకల విఘ్న పరిహారార్థం సకల కార్య దిగ్విజయ ప్రాప్త్యర్థం మహాగణపతి ఆశీర్వాద సిద్ధ్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే. జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ దూరం అవ్వాలి, ఆటంకాలన్నీ దూరం అవ్వాలి, అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయం పొందాలి అని విఘ్నాలకు విద్యలకు ఆటంకాలు లేని జీవితానికి అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని పూజ జరుగుతుంది. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనుకుంటూ గణపతి పూజ చూస్తూ ఉండండి అందరూ కూడా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాధనో. మహాగణపతి వామహయామి ఓం భువః మహాగణపతి వావాహయామి. మహాగణపతి వావాహయామి. ఓం భూర్భువః స్సువః మహాగణపతి వావాహయామి. సాంఘా సాయుధ సమాహన సపరివార మహాగణాధీశ్వరాత్ర ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. మహాగణపతి ప్రాణేః ప్రాణాః మహాగణపతి జీవః స్థితః మహాగణపతి సర్వేంద్రియాణి కాయ వాంగ్మనశ్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణ ప్రాణైః వాగచ్చ స్వస్థయే చుగం జిరం తిష్టन्तు స్వాహా. అసురేతిర్వస్మాజగ్గ ప్రణప్రాణమిహనో దేహి పాపో జోగస్యేమ సూర్యముచ్చరం తమరవదే స్వస్తి. ప్రాణః అమృతమాపః స్థానముపహ్వయతే రథో భవ సముద్రో భవ. వినారా
शासनं कुरु प्रसीद प्रसीद आवाहयामि आवाहितो भव स्थापयामि स्थापितो भव सन्निहितो भव अम्बको भव पंडितो भव वरदो भव समुद्रः प्रदर्शः गणाधिपतये नमः ఒకసారి గణపతిని మనసారా ప్రార్థించండి. ध्यानो विद्वद्वान्त निवारणैकतरणैर्विघ्नाटवेहव्यवाड विघ्नव्यालकुलस्तपत्तगरुडो विघ्नेपपञ्चाननः विघ्नोत्तुङ्गगिरिप्रभेदरपरेर्विघ्नातिकुम्भोद्भवः विघ्नागौ गगनप्रचण्डपवनो विघ्नेश्वर पातु मां श्री महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः मध्यमर्घ्यं समर्पयामि मुखाम्बुजे शुद्धाजमनीयं समर्पयामि सूक्तविधानेन षोडशोपचारपूजां भवेयुः ॐ आतो न इन्द्रक्षुमन्दो चित्रं रामं सङ्गृभाय महा अस्ते दक्षिणेन हित्वा तुविकोर्णो तुविरेष्णो तुविमघो तुविमात्रमवोभिः शूरधेमानमर्ता शोधित्सादौ एवं नगां वारयन्ते त्वन्विन्द्रोस्तवामेशानं वस्वस्वराज्ञो नरादशामर्दिशन्नः अभिरादशाजुगुरतो भरदक्षिणेनाभिसव्येन प्रमृषा इन्द्रमानो वसो निर्भागो सूश्चरस्य वेदः उनुते अस्ति वाजो विप्रेभिस्वरित्वः अस्माभिः सुतं सुनिः भोजवस्ते वाजा अस्मभ्यो वसेक्षमक्षोदरं ते त्वा घनपतिगो हवामहे कविं कवीना उपमश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सेदसाधनो गणपते गणेशत्वा माहुर्विपदमं कवीना अरते त्वत्क्रियते किञ्चनारे महामर्गं मघवं चित्रमर्च्छा ज्ञानो मघवन्नादमानान् सखे भोजपदपते सखे कृधिरनकुस्तत्त्वशुष्मा भक्ते जिधापजाराये अस्माकन्दाय विद्महे वक्रतुण्डाय धीमहि प्रचोदयातु नमो व्रातपदये नमो गणपतये नमः प्रमदपदये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शवदुताय श्रीवरदमूर्तये नमो नमः ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः नमः ॐ विघ्नराजाय ॐ नमः गणाधिपाय नमः ॐ धूम्रकेतवे ॐ नमः गणाध्यक्षाय ॐ नमः बालचन्द्राय नमः ॐ गजाननाय नमः वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय ॐ नमः हेरम्भाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः महागणाधिपतये नमः द्वादशामपूजानि समर्पयामि वेदो गन्धाढ्यो धूपोत्तमः धूरसि धूर्वधूर्वं तं धूर्वतं योऽस्माघ्रापयामि तापितदीपं दर्शयामधूपदीपानन्तरं शुद्धाचमस्य पितरवरेण्यं वर्घो देवस्य धीमहि सत्यं तरतेन परसिञ्जामि अमृतमस्तो अवसरार्थे अवसरनारिकेलरम्भावरणैवेद्यं निवेदयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय ॐ स्वाहा ज्ञानाय स्वाहा ॐ स्वाहा ॐ समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पाद्यपाद्यं समर्पयामि। पादो प्रक्षालयां शुद्धात्मनियोगपक्षयामि मुखे परस्य कर्पूरे नागवल्लीधलैर्युतौ मूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां दक्षिणां ते धानौदकेन समर्पयामि मङ्गलनीराजनं कृत्वा गजमुख गणपति हारति निको परिमलकर्पूर हारति गजमुख गणपति हारति विद्या प्रधातवो सद्गुरुनाथवो विद्या प्रधातवो सद्गुरुनाथवो
बुद्धिनेन स गोमो विघ्नेश देव गजमुख गणपति हारति निको परिमलकर पुरा हारति शेष विभूषण भूत विनाशक मूषिक वाहन विघ्नेश देवा गजमुख गणपति हारति पार्वती पुत्रोड़ परम पवित्रोड़ पाशांकुशधर विघ्नेश देवा गजमुख गणपति हारति निको परिमलकर पुरा हारति गजमुख गणपति हारति श्रीमन्महागणाधिपतये नमः करपूरमङ्गलानं नीराञ्जनदीपं दर्शयामि नमस्करोमि प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे अग्न आयाहिवीतये गृणानो व्यदातये निहोता सत्यभर्षि देवीरभीष्टय आपो भवन्तु वीतये शम्यारविश्रवन्तु नः मङ्गलवासुकी देवताभ्यो नमः सकलाराधने सुकोचिन्मस्य यजमानस्य सर्वरक्षार्थे रक्षां धारयित्वा विश्वेत्ता तेजवनेज प्रवाच या जगर्त भगवन्निन्द्र तन्पदे ఏదైనా వాక్కు ద్వారా కానీ శరీరం ద్వారా కానీ ఏవైనా అనరాని మాటలు మాట్లాడినా వెళ్ళరాని ప్రదేశాలకు వెళ్ళి వచ్చినా అటువంటి శరీర శుద్ధి కొరకు దైవనామస్మరణతో ఆచమనం చేయడం జరిగింది. అలాగే పూజా సమయమంత వరకు కూడా ఆరోగ్యంగా ఎటువంటి ఏకాగ్రత లోపించకుండా పూజా కార్యక్రమాలు జరిపించడానికి కోరికలు అన్నీ కూడా ఆ దైవ కార్యం చేయడం ద్వారా వారి అనుగ్రహం ద్వారా మనకు ఆ కోరికలు నెరవేరాలి అని సంకల్పం చెప్పుకున్నాం. అలాగే జీవితంలో ఉన్న ఆటంకాలు విఘ్నాలు అన్నీ దూరం అవ్వాలి అని మొదటగా విఘ్నేశ్వర పూజ, ఆ తర్వాత మన జీవితంలో ఈ పూజా కార్యక్రమం జరిపించుకుంటున్నాము కాబట్టి ఈ సమయంలో ఎటువంటి అంటూ సూతకాలు ఈ పూజా సమయం వరకు మనకు వర్తించకుండా కంకణాలు కట్టుకొని కార్యక్రమం చేయడం జరిగింది. కంకణాలు కట్టుకోవడం ద్వారా ఎటువంటి మన వంశీకులలో కానీ మన పూర్వీకులలో కానీ మన కుటుంబ సభ్యుల తరాలలో కానీ ఎటువంటి ప్రదోషం ఏదైనా కలిగినా ఈ పూజా సమయం వరకు కూడా అది మనకు వర్తించకుండా ఏకాగ్రతతో చేయడానికి ఆ కంకణం అనేది మనకు సహకరిస్తుంది. రక్షాధారణ చేసుకొని ఇప్పుడు ఈ స్థలంలో సాక్షాత్తు కైలాసంలో అర్ధనారీశ్వర తత్వంలో కూర్చున్నటువంటి శివ పార్వతులను ఆహ్వానించాలి అంటే శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో ఫలవికరణాయ నమో ఫలాయ నమో ఫలప్రమదనాయ నమః సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు తదా శివో వృణీమహే గాతో యజ్ఞాయ గాతో యజ్ఞపతయే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ముఖిగాత భేషజో అస్త్వద్విపదే చతుష్పదే నమః పార్వతీ పదయే శివ హర హర సహకుటుంబాయ మమ జీవన సకల అరిష్ట నివారణార్థం మమ కళ్యాణ రజతోత్సవ శుభ సందర్భే శివపార్వతి లీలా కళ్యాణ మహోత్సవ కర్మణి శుద్ధి వృద్ధి అభ్యుదయ సిద్ధి ద్వారా పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం స్థలశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం యథాశక్తి
పుణ్యాహ వాచన కర్మణి పుణ్యాహం స్వస్తి వృద్ధిం భవంతో బ్రువంతో. ఓం పుణ్యాహ ఓం పుణ్యాహ ఓం పుణ్యాహ ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం వృద్ధ్యదా వృద్ధి సమృద్ధి ఓం వృద్ధ్యదా వృద్ధి సమృద్ధి వృద్ధ్యదా వృద్ధి సమృద్ధి ఆరోగ్యమస్తు శివంకరమస్తు వేద సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు ఓం స్వస్తి పుణ్యాహ వాచన సమృద్ధిరస్తు యజమానస్య గోత్రం పగడశిలగోత్రాభివృద్ధిరస్తు శాంతి పుష్టిస్తుష్టి శాస్తు పునరవిదర్భూదేభ్యః శుభం భవతు సర్వసంపదస్తు ఇత్యేతేన శిష్యా యథాస్థానం ప్రతిష్టాపయే. ఓం ఆమ్రవల్లవదర్భగోచ్చం గృహీత్వా ప్రాచ్యాన్దేవారుత్వజామాజ్ఞగంధా ప్రతీక్ష్యాంతి గృహాః పశవమాజ్ఞగంధా చాందిశ్యాపకోషదయో వనస్పతయో మార్ధయో ఓఢాయాది యజ్ఞసంవత్సరో యజ్ఞపదరమాజ్ఞగంధా. ఓం వాయువదాస్త్రాయుహం వట్ స్వాహా ఇది వీరశైవ ఆగమోక్తస్వస్తి పుణ్యాహ వాచన ప్రయోగః. హర నమ పార్వతీపతయే జై బలో విఘ్నేశ్వర భగవాన్ కి సాక్షి గణపతి మహాస్వామి కి రత్నగర్భ గణపతి మహాస్వామి.